ఇది మొదలుకొని మరణం ఎడబాపు వరకు. సరే, ఇది మొదలుకొని స్టార్ట్ అవుతుంది. మంచిది. మరొకసారి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. సంఘానికి, స్థానిక సంఘానికి, సంఘ పాస్టర్ అయ్యగారులకు, సంఘ పెద్దలకు, సహోదర సహోదరులందరికీ. అయితే గత సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాచి కాపాడి వడగట్టి గ్లాసులో వచ్చి చేతికిచ్చి ఏం చేసినాడు? తాగమని ఇచ్చినాడు మనకు. ఈ సంవత్సరం మనం 25 అయిపోయింది, 26లోకి వచ్చాం. అయితే సంవత్సరాలు మారుతున్నాయి కానీ మనసు మారడం లేదు, మనసులు మారడం లేదు. ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు ఆయన. 60 అధ్యాయం కీర్తనలు 65:11 చదువుతారు ఒకసారి. ఏమన్నా బైబిల్ ఉంటే 65:11 చెప్పమంటే చెప్తాను. త్వరగా నాకు ఇచ్చే గంట ఖచ్చితంగా ముగిస్తాను. గంటలో సంవత్సరమును దయాకిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ సారము జాడలు వెదజల్లుచున్నది అని రాయబడింది. సంవత్సరం మరొక దయాకిరీటం ఇది. మరి దేవుడు మనకు ఈ దయాకిరీటం ఇచ్చాడు కనుక ఈ దయాకిరీటాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. కిరీటము జాగ్రత్తగా కాపాడుకుంటే తప్ప మనం రాజ్య పరిపాలన సరిగా చేయలేము. అందుకోసమే దేవుని రాజ్యము, దేవుని సంఘము, ప్రభు సంఘము, ఆయన సంఘము, దీనుల సంఘము, ప్రభు సంఘములో మనం ఉన్నాం కనుక, ప్రభుతో మనం ఉన్నాం కనుక ఈ సంవత్సరం మరీ ఎక్కువగా దేవుని పని మనం చేసి బిడ్డలుగా మనం ఉండాలి. గత సంవత్సరం ఎలాగున్నామో కానీ ఈ సంవత్సరం మాత్రము ఇంకా ఎక్కువగా దేవుని పని చేసేవారుగా మనం ఉండాలి. ఈరోజు పరిస్థితులు మనం చూస్తే ఎంతో ఇబ్బందికరంగా ఉన్నాయి. ఎక్కడికైనా సువార్తకు పోతే చాలా కష్టంగా ఉంది. సరే, ఏది ఏమైనా కానీ కూడా దేవుడు కాస్తాడు, కాపాడుతాడు. దేవుడు మనల్ని గొప్పవారిగా చేస్తాడు దేవుడు. ఎందుకంటే ఆయనలో మనం ఉన్నాం కనుక మనల్ని దేవుడు కాచి కాపాడే దేవుడు. కాబట్టి మనసులు మారాలి, బ్రతుకు మారాలి, జీవితం మారాలి. బట్టలు కాదు మారాల్సింది, బంగారు కాదు మారాల్సింది కదా. కొత్త సంవత్సరం అని కొత్త బట్టలు వేసుకుంటే బట్టలు వేసుకునేంత మాత్రమే ప్రయోజనము లేదు. ఈ యొక్క మా సంగతి చెప్పి వాక్యంలోకి మనం వెళ్దాం. ఒక ఆయన ఎప్పుడు పాత బట్టలు పాత వేసుకొని తిరుగుతూ ఉండేవాడు. మీలాంటి ఒక దయగలిగిన హృదయం కలిగిన ఒక ఆయన ఏం చేశాడంటే అతని కొత్త బట్టలు కుట్టించి అతనికి ఇచ్చాడు. కొత్త బట్టలు వేసుకొని ఊరలో తిరుగుతున్నాడు. అయితే ఏం చేస్తున్నాడంటే పాత బట్టలు సంకల పెట్టుకొని తిరుగుతున్నాడు. అర్థమైంటది అనుకుంటున్నాను అందరికీ. కొత్త బట్టలు అయితే కట్టుకున్నాడే కానీ పాత బట్టలు ఎక్కడ పెట్టుకున్నామా అయ్యా? కొత్త సంవత్సరంలోకి వచ్చామే గాని కింద గూని కింద హాని కింద మనమందరం ఉంటాం. కొత్త సంవత్సరం వచ్చింది, ప్రభు ఇచ్చాడు. దయగల దేవుడు, ప్రేమగల దేవుడు, జాలిగల దేవుడు, సర్వాధికారి, ఉన్నతుడు, పరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు మరొక సంవత్సరం మనం దాటించాడు. ఒక దయాకిరీటాన్ని మనకి ఇచ్చాడు కనుక మనం ఎలాగ ఉండాలంటే మన సబ్జెక్ట్ ఈ రోజున దేవుని దృష్టికి మనం ఎలాగున్నాం, అది సబ్జెక్ట్. ఒకవేళ మనుషుల దృష్టికి ఒకవేళ మంచోళ్ళం కావచ్చు, కొంతమందికి మంచోళ్ళం కావచ్చు. అందరికీ మంచి ఎవరు ఉండలేరు కదా. కాబట్టి ఒక దేవుని దృష్టికి మనం ఈ దినాన, ఈ రోజున, ఈ సంవత్సరంలో దేవుని దృష్టికి మనం ఎలాగున్నామో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. జాగ్రత్తగా వినాలి. 5 మన దగ్గర ఉండాలని చాలాసార్లు చెప్పాను కదా. ఒకటి బైబిల్ మన దగ్గర ఉండాలి, రెండవది పాఠ్య పుస్తకం ఉండాలా, మూడవది నోట్స్ ఉండాలా, నాలుగవది పెన్ను ఉండాలా, ఐదవది కానుక ఉండాలి. ఇవన్నీ మన దగ్గర ఉండాలి. ఖచ్చితంగా బైబిల్ తెచ్చుకోండి, ఖచ్చితంగా నోట్స్ తెచ్చుకోండి, ఖచ్చితంగా పాటల బుక్ తెచ్చుకోండి, ఖచ్చితంగా పెన్ను తెచ్చుకోండి, ఖచ్చితంగా కానుక తీసుకొని రండి దేవుని సన్నిధికి. ఎవరెవర్ యు గో మస్ట్ బీ విత్ అస్. ఈ 5 ఎలిమెంట్స్, ఈ 5 మన దగ్గర మనకు ఖచ్చితంగా ఉండాలి. అలాగ ఉంటే కనుక మన నిజంగా మనం ఆస్వాదించబడిన వారం, ఆస్వాదించబడతాము కూడా. కాబట్టి ప్రియులారా, దేవుని దృష్టికి మనం ఎలాగున్నాము, టెస్ట్ బై యువర్ సెల్ఫ్ ఓన్లీ. మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి. పైకి మాత్రం బాగానే కనపడతాం. ఈ లోకంలో ఒక సామెత ఉంది, శూన్యకి సుందరే పనికాడికి తెంగటయ్యా అని. అవుట్వర్డ్ అపియరెన్స్ ఓకే, బట్ ఇన్నర్ ఈజ్ నాట్ గుడ్. శూన్యకేమో బాగానే కనపడుతున్నాను కానీ రక్త పరిచయం తెలుస్తుంది నాకు ఏ రోగం ఉండేది, ఎవరికైనా అంతే కదా. దేవుడు మనల్ని పరిచయం చేసి తెలుస్తుంది మనం మంచోళ్ళమో అనేది తెలుస్తుంది. కాబట్టి ప్రియులారా, దేవుని దృష్టికి గత సంవత్సరం ఎలాగున్నామో తెలియదు కానీ ఈ సంవత్సరమైనా ఇప్పుడు నుంచి అయినా కానీ కూడా మనం ఖచ్చితంగా ఆయన దృష్టికి ఎలాగుండాలనో వాక్యం ద్వారానే మనం చూసుకుందాం. దేవుని వాక్యంలో ఉండి ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. త్వరగా చెప్పండి. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనం. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం.
ఈరోజు చలి ఎక్కువగా ఉంది, కానీ చలి ఎక్కువగానే కానీ నిద్ర వస్తుంది కొంతమందికి. నిద్ర అయితే రాలేదు కానీ కన్ను మూసుకున్నారంతే. చదుదాం 2:9. ఇంతసేపా? యా చిన్నది? ఎవరామె? ఎస్తేరు. చెప్పండమ్మా, ఎవరామె? అయ్యా ఎస్తేరు ఆ చిన్నది. ఎవరి దృష్టికి? అతని దృష్టికి అంటే రాజు దృష్టికి ఇంపైన ఆ రాజు దృష్టికి ఈ ఎస్తేరు రాణి ఏమైంది? దయ అంటే ముందు ఏముంది? దానికన్నా ముందేముంది? ఇంపైన సువాసన, మంచి వాసన, సువాసన కొట్టేవారుగా మనం ఉండాలి. ఈ ఇంపైన సువాసన ఎవరిచ్చారు మనకంటే దేవుడు ఇచ్చాడు, ప్రభు ఇచ్చినాడు. 5వ అధ్యాయం 2వ వచనం ఇక చూడండి, నేను చెప్తాను. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకునేనో అలాగునే మీరు ప్రేమ కలిగి నడుచుకునండి ఉంది. కాబట్టి క్రీస్తు ప్రేమించిన దేవుడు, మనల్ని రక్షించిన దేవుడు, కాచిన దేవుడు, కాపాడిన దేవుడు, కుటుంబాన్ని కట్టిన దేవుడు, మనకు ఆహారం ఇచ్చిన దేవుడు, తర్వాత పిల్లల్ని ఇచ్చిన దేవుడు, ఉద్యోగం ఇచ్చిన దేవుడు, ఆరోగ్యం ఇచ్చిన దేవుడు. ఏ వాసన కొట్టాలంటున్నాడంటే పరిమళ వాసనగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రేమించే దేవుడు ఆయన, ప్రేమగల దేవుడు, దయగల దేవుడు, జాలిగల దేవుడు. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగానో బలిగానో అప్పగించుకునేనో అలాగునే మీరు ప్రేమ కలిగి నడుచుకునే ఉంది. కాబట్టి దేవునికి మన మీద దయ పుట్టాలంటే ఈమె ఏం చేస్తుందో తెలిసిన, ఆయనకు దయ పుట్టింది. పరిమళ వాసనగా, ఒక సువాసనగా ఆ రాజుకు ఆమె కనపడిందంటే ఆమెలో ఎంత భక్తి ఉందో ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. భక్తి కలిగిన జీవితం కావాలండి ఈ రోజున. భయం కలిగిన జీవితం కావాలి. భక్తి కలిగిన జీవితము, భయం కలిగిన జీవితము మనం ఉంటే మనకు దేవుడు రాయించి ఇచ్చిన మాటల్లో 128వ కీర్తన 1-6 వచనాలు ఇలాగే నా వైపు చూడండి, నా వైపు చూడండి. నేను చెప్తాను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలి నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కచార్థం అనిపించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె వండును. నీ భోజన బల చుట్టూ నీ పిల్లలు ఒలివల మొక్కల వలె వందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదించబడును. సియోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక, నీ సమాధానం ఉండును గాక, నీ పిల్లలను చూచెదవు అని రాయబడింది. దేవుని యందు భక్తి కలిగి భయం కలిగి జీవిస్తే మనకి ఎన్ని ఆశీర్వాదాలు చూడండి. యెహోవా యందు భయభక్తులు కలిగి అన్నాడు. భయము భార్య అయితే, భక్తి భర్త అయితే కదా వాళ్ళకి ఏమవుతారు? దేవుని యొక్క మార్గం నడుస్తే వారి పిల్లలు ఒలివల మొక్కల వలె వారి బల చుట్టూ ఉంటారంట. అంత మాత్రమే కాదు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఇలాగూ ఆశీర్వదించబడును. ఆశీర్వాదాలు మనకు రావాలంటే 1వ వచనమే. ఏది? భయము భక్తి కలిగినటువంటి వారు. ఈమె కూడా భక్తి కలిగి ఉంది, భయం కలిగి ఉంది, వాళ్ళ చిన్నాన్న దగ్గర పెరిగింది కదా. ఎంత ఆశీర్వాదంగా ఉందో ఒకసారి ఆలోచన చేద్దాం. అయితే రాజుకు దయ పుట్టినంతగా, సువాసనగా, ఇంపైన వాసనగా ఆమె ఉందంటే కనుక నిజంగా ఎంత భక్తి ఉందో ఆమె దగ్గర ఆలోచన చేయండి. మన దగ్గర ఎంత భక్తి ఉంది? పోయిన సంవత్సరం కొంచెం భక్తి ఉందా? ఈరోజు ఇంకా అధికమైన భక్తి లేక మనం వద్దాం. భక్తి లేకుండా, భయం లేకుండా మనం ప్రభురాజ్యం మనం చేరలేం ప్రియులరా. వారు దురదృష్టంలో ఉన్నారు. నెబుకద్నెజరు రాజు యొక్క సంస్థానంలో ఉన్నారు. వారు బందీలుగా పట్టబడ్డారు. ముగ్గురు ఎవరు? షడ్రకు, మెషకు, అబేద్నెగోలు. కానీ 1వ అధ్యాయం దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట రాయబడింది. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షరసము పుచ్చుకొని తమ హృదయము అపవిత్రపరచుకొనకుండా పప్పన తింటే చాలా అంటున్నారు వాళ్ళు. ఏమన్నా కావాలంటే వాళ్ళకు, మాకొద్దు రాజు భోజనం వద్దు, ఆయన ఇచ్చేటువంటి ఎటువంటి మాకు విందులొద్దు, కానీ మాకు పప్పన్నం తింటే, శాకాహారం తింటే మాకు చాలు అన్నట్టుగా వారు ఉన్నారు. భక్తి కలిగిన జీవితము, భయం కలిగిన జీవితం ఉంటే కనుక అగ్నిలో వేసిన కాలరు, సింహభం లేచే సింహాలు తినవు. కాబట్టి భక్తి కలిగిన జీవితం ఖచ్చితంగా మనకు కావాలి. ఎందుకు భక్తి కావాలా? ఎందుకు భయం కావాలంటే ఈ లోకం విడిచిపెడితే ఆ లోకంలో చేరాలి. ఈ లోకం విడిచిపెడితే ఆ లోకంలో మనం చేరే బిడ్డలుగా మనం ఉండాలంటే భక్తి కలిగి భయం కలిగి ఉండాలి. అయితే దేవుని దృష్టికి మనం ఎలాగున్నాం? రాజు దృష్టికి అయితే కనుక ఈమె పరిమళ వాసనగా, మంచి వాసనగా, సువాసనగా ఈమె కనపడుతుంది. ఆమె దయబందినదిగా మనం చూస్తాం. తర్వాత కొత్త నిబంధన గ్రంథంలో మత్తయి సువార్తలో ఒక ఆమెను అన్నారు దేవదూత. ఏమన్నారు? దయాప్రాప్తురాలా నీకు శుభము కలుగునుగాక అని కదా. దయాప్రాప్తురాలు
నిజంగా గత డిసెంబర్ నెలలో అసలు నేను ఖాళీ లేకుండా చాలా ప్రాంతాలు తిరిగాను. ఏమని దయాప్రాప్తురాలా, ఇదే ఆయన యేసు పుట్టినో అదని ఇదని ఇవే సంగతులే కానీ వేరే సంగతులు లేవు. కానీ యేసు పుట్టినాడు, యేసు జన్మించినాడు, ఆయన పెరిగినాడు, పెద్దవాడైనాడు. నా పాపముల కోసం కలవరిశిలలో 3 మేకల మధ్య ఎలబడి తల మీద ముళ్ళ కిరీటం పక్కలో బల్లెపోటు ఈ పంత నాగర్సల్ల వలె దునబడి మన నిమిత్తం గావుక పెట్టి సిలువలో మరణించి చనిపోయి సమాధి తిరిగి లేచి త్వరగా రాబోతున్నాడు. ఇంకా లాలెమ్మ అనే పాటలే పాడుతున్నారే కానీ ప్రభు కొరకు బ్రతికేటువంటి జీవితంలో చాలామంది లేరు అనేటువంటి విధానాన్ని మనం గమనించాలి ప్రియులారా. అందుకోసమే ఆయన దృష్టికి, ఆ రాజు దృష్టికి, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, మన ప్రభు అయిన దేవుడు, అల్ఫా ఒమేగా అయినటువంటి దేవునికి మనం ఎలాగున్నాం? ఇంపైన వాసనగా ఉన్నామా? మన ప్రార్థన సరిగా ఉందా? పొద్దున్న లేస్తే మనం ఏం చేస్తున్నాం? ఒకటి ప్రార్థన చేయాలా, బైబిల్ చదవాలా, దేవుని పని చేయాలా, దేవుని పిల్లలకు సహాయం చేయాలా, స్థానిక సంఘానికి తేవలసిన కానుకలను తీసుకురావాలా, ప్రభు కొరకు బ్రతకాలా, పరలోక రాజ్యము చేరాలి. ఆయన దృష్టికి మనము మంచిగా ఉండాలంటే, ఆయన దృష్టికి ఒక ఇంపైన సువాసనగా మనం కొట్టాలంటే మనం ఏం చేయాలంటే భక్తి కలిగిన జీవితం కావాలి. ఆయన అప్పుడు మన మీద దయ చూపిస్తాడు. అప్పుడు దయగల దేవుడు. పాట పాడుకుంటాం ఊరికే, దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. దయగలిగిన జీవితం మనకు కావాలా ప్రియులారా. రాజుకు దయ పుట్టిందాక ఆమె మీద, ఎస్తేరు మీద. ఆమె ఎలా పెరిగిందో మనందరూ తెలుసు. తల్లిదండ్రులు లేరు, ఒక చిన్నాను అనుకుందాం, బాబాయ్ అనుకుందాం ఆయనను కదా. ఆయన దగ్గర ఎలా పెంచాడో ఒకసారి ఆలోచించేయండి. కానీ ఆమె ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ వాసన కొట్టిందని రాయబడింది 9వ వచనంలో. చదవండి ఒకసారి. ఒక ఆమె ప్రార్థన చేస్తుందంట, ప్రభువా నన్ను నింపు అంటే నీలో కంపు పోతే కదా నేను నింపేది. పొద్దున్న లేస్తేనే కంపైన మాటలే మాట్లాడతామే కానీ దేవునికి ఇంపైన మాటలు మాట్లాడడం లేదు. కంపు కొట్టే స్వభావం పోవాలి మనలో. యేసు ప్రభు శిష్యులు యేసయ్య దగ్గర రాకముందు ఏం పట్టేవారు? చేపలు పట్టేవారు. ఒక చిన్న ప్రశ్న, చేపలు పట్టేవారి దగ్గర ఏ వాసన కొడుతుంది? చేపల వాసన కాదు, ఇంకో ఏమన్నా చెప్పరు, మొరటు వాసన, నీసు వాసన కొడుతుంది. ఏ వాసన కొడుతుంది? ఇంకా నీసు వాసన పోయి ఏ సువాసన కొట్టాలి? ఇప్పుడు సువాసన కొట్టాలి, ఇంపైన వాసన మనం రావాలి. మనం బయటికి వెళ్తుంటే వీళ్ళ వాళ్ళ అనకూడదు మనల్ని. ఒకప్పుడు అట్టుండ్రి, ఇప్పుడు చాలా చక్కగా ఉన్నారు, దేవునికి ఇంపైన సువాసనగా ఉన్నారని ప్రతి ఒక్కరు కూడా మనల్ని చెప్పేవారుగా ఉండాలి. కానీ వాళ్ళ సాక్ష్యం మనకు అవసరం లేదు, దేవుని సాక్ష్యం మనకు అవసరం కదా. ఇక రాజు ఏమంటున్నాడంటే ఆమెకి ఇంపైనదిగా కనపడుతుంది, దయగలిగినది కనపడుతుంది. మరి దేవునికి నువ్వు తల్లి, సహోదరుడా, చెల్లి, అమ్మ, అన్న, సహోదరుడా, తమ్ముడు, దేవునికి ఇంపైన వారుగా మనం ఉంటున్నామా? కంపు కొట్టేవారుగా మనం ఉంటున్నామా? ప్రార్థనకు వస్తున్నామే కానీ పాపం చేస్తున్నామా? ప్రార్థనకు వస్తున్నామే కానీ ప్రభు దగ్గర సరిగా లేమా? ప్రార్థనకు వస్తున్నామే కానీ ప్రభు బలలో చేయబెడుతున్నామే కానీ ప్రభు కొరకు జీవిస్తున్నామా లేదా అనేది ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ నూతన సంవత్సరంలో. కాబట్టి ప్రియులారా, దేవుడు ఏమంటున్నాడంటే ఆమెను ఒక దయగలిగినదిగా చూస్తున్నాడు. ఒక చక్కటి అమ్మగా తయారైంది, చక్కగా తయారైంది. ఒకవేళ మనము ఈ ఫిజికల్గా చూస్తే కనుక ఆమె ఎంతో అందగతగా కనపడుతుంది అక్కడ. కానీ వాక్యంలో 31వ అధ్యాయంలో అందం మోసకరం, సౌందర్యము వ్యర్థము. కానీ మన అందం గురించి దేవుడు మనం చెప్పలేదు, కానీ హృదయ అంతరంగంలో అందం కావాలంటాడు. నీ హృదయ అంతరంగంలో ఏమందం ఉందో ఒక్కసారి ఆలోచన చేసుకోండి. కాబట్టి మన హృదయ అంతరంగము దేవునికి ఇంపైన సువాసనగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడే చెప్పాలా మన గురించి. ఎస్తేరు గురించి ఎవరు చెప్పారు? రాజు చెప్తున్నాడు. అక్కడ అహస్వరేసు రాజు ఏమని, ఈమెకు ఇంపైన వాసనగా, తర్వాత ఎలా దైవవందినదిగా కనపడింది ఆయనకు. అంటే ఆమె ఎంత మర్యాదగా ఉండాలా, ఎంత చక్కగా ఉండాలా, ఎంత ఆనందంగా ఉండాలా, ప్రభు కొరకు ఎలా బతికిందో ఒక్కసారి మనమందరము ఆలోచన చేద్దాం. అయితే నీ గురించి, నా గురించి ఎవరు చెప్పాలంటే పక్కింటోళ్ళు కాదు, వాళ్ళు కాదు, ఇల్లు కాదు, మన స్నేహితులు కాదు, మన బంధువులు కాదు, మన మిత్రులు కాదు, మన ఇరుపొరుగు వారు కాదు, ఎవరు కాదు, లోకం కాదు మన గురించి చెప్పాల్సి ఉంది. దేవుడే చెప్పాలి నువ్వు సువాసన కొడుతున్నావని. ఆమెకి ఎవరైతే చెప్పారో, ఎస్తేరుకు రాజు చెప్పాడు, ఆమె సువాసన కలిగినది, ఇంపైన వాసన కలిగినది, దయపొందినదని ఎలాగంటున్నాడో అలాగనే మన మీద దేవుడు దయ చూపించాలి. యోబు గురించి ఒకసారి మనం ఆలోచన చేస్తే చదువుకుందాం. ఒకసారి చదవండి 1వ అధ్యాయం, యోబు గ్రంథం 1వ అధ్యాయంలో దేవుడే చెప్తున్నాడు ఎలాగున్నాడని. చదవడమ్మా. ఈ యోబు ఎలాగున్నాడో, ఏం భక్తి కలిగి ఉన్నాడో, ఏం భయం ఉన్నాడో చూద్దాం. ఊజు దేశమందు
ఎవరు అతను? మగ మనుష్యుడు. ఊదు చేసే ముందు యోబు అనే ఒక మనుషుడు ఉండెను. ఎలాంటి ఎవరంట? యథార్థంగా ప్రవర్తించేవాడు. మరి యథార్థవంతులం ఎంతమంది ఉన్నాం మనం? ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతున్నామా? ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, వేర్ ది బైబిల్ స్పీక్ వీ స్పీక్, వేర్ ది బైబిల్ సైలెంట్ వీ ఆర్ సైలెంట్. బైబిల్ మాట్లాడే చోట మనం మాట్లాడదాము, బైబిల్ మౌనంగా ఉండే చోట మనం మౌనంగా ఉందాం. బైబిల్ ఏమైతే చెప్తుందో అదే చేద్దాం మనం. కానీ ఇక్కడ ఏమని రాయబడింది? ఊదు చేసే ముందు యోబు అనే ఒక మనుష్యుడు గలడు, అతడు యథార్థమైన హృదయం కలిగి ఉన్నాడండి. యథార్థంగా మనం బతుకుదామా? ఉన్నది ఉన్నట్టుగా చెబుదామా? చిన్న అబద్ధం చెప్తే పరలోకం లేదు ప్రియులరా. చిన్న తప్పు చేస్తే పరలోకం లేదు. చిన్న ఒక మీన మళ్ళా తిరిగి వచ్చి అడుగుతున్నాడు రాజు, నా మీన నాకు తీసుకురమ్మని. చూసారా? అయితే రాజుకు అవసరమా చిన్న మీన? చిన్న రూపాయికి ఆయన అవసరమా ఆయనకు? ఆయన ఎందుకంటే మన భక్తి చూడాలని, మన భయం చూడాలని, మనలో ఉన్న శ్వాసం చూడాలని, మనలో ఉన్న నమ్మకత్వం చూడాలని ఆయన అలాగ చేస్తూ ఉన్నాడు. ఆ రోజున మనం కూడా ఖచ్చితంగా దేవుని యొక్క ఎదుట నిలబడేటువంటి రోజు రాబోతుంది. అయితే దేవుడే చెప్పాలి మన గురించి. మనుషుల యొక్క సాక్ష్యం పనికిరాదు, కానీ కొన్నిసార్లు పనికొస్తుంది. కానీ దేవుని దగ్గరికి వచ్చేంత లోపల దేవుని సాక్ష్యమే కావాలి. ఏమంటాడు అక్కడ చూడండి, యెహోవా యందు ఈయన ఎలాంటి వాడు? దేవుని యందు యథార్థవంతుడు. యథార్థమైన హృదయం కలిగిన జీవితం జీవిద్దాం. రెండోది న్యాయం ఉంది. అందులో న్యాయవంతుడు, న్యాయాధిపతి అయిన దేవుడు. గొర్రెలను మేకలను వేరు చేసే దేవుడు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో. కాబట్టి అలా గొర్రెగా ఉన్నామా? మనం బర్రెగా ఉందామా? పాతది బర్రెల మంద, కొత్తది గొర్రెల మంద. ఈ గొర్రెల మందలో మనం ఉన్నాం కనుక గొర్రె స్వభావం ఎలాంటిదో 23వ కీర్తన అలా అలాగ ఉంచండి. 23వ కీర్తనలో తాను గొర్రెగా మార్చుకొని, ఒక రాజు తాను గొర్రెగా మార్చుకొని ఒక చక్కటి అక్కడ ఒక అధ్యాయమే రాస్తున్నాడు 23వ కీర్తనలో. ఏమని? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుణ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. ఇంకా తన నామమును బట్టి. తర్వాత గాఢంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీ దుడ్డి కర్ర నీ దండము నన్ను ఆదరించును. ఆ తర్వాత నా గిన్నె నిండి నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్రుచున్నది. నేను బతుకు దిన్నములన్నీయు కృపా క్షేమములే నా ఎంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరం నేను నివాసము చేసేదను. కదా, ఒక వ్యక్తి తాను ఒక గొర్రెగా పోల్చుకుంటున్నాడు. మనము గొర్రెలము. యేసు ప్రభు దేవుడు కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి, ఉన్నతమైన కాపరి. మన సబ్జెక్ట్ అది కాదు. కానీ ఎందుకంటే ఒక వ్యక్తి తాను ఎందుకు తగ్గించుకుంటున్నాడో చూడండి. దేవుని దృష్టికి మనం తగ్గించుకో. తర్వాత వచ్చిన మనం గమనిస్తాం ఆ సంగతులు. అయితే ఇతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, నీతిమంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు. భూమి మీద ఇతని వంటి వాడు ఎవడును ఉందా మాట? అయ్యా నువ్వు చదివిన దాని కింద కనెక్షన్ ఉంది. భూమి మీద ఇతని వంటి వాడు ఎవడునూ లేడని సాక్ష్యం ఇచ్చేది ఎవరంటే దేవుడి సాక్ష్యం ఇస్తున్నాడు. మన సాక్ష్యం మరి ఎలాగుంది ఈ సంవత్సరం? గత సంవత్సరంలో ఎలాగుందో మన సాక్ష్యం తెలియదు. కానీ ప్రియులారా, ఈ యొక్క సంవత్సరంలో మన సాక్ష్యం చాలా గొప్పగా ఉండాలి, చాలా బలంగా ఉండాలి. బలంగా లేకపోతే కనుక మనము ఉండలేం. సంసోను బలవంతుడే కానీ ప్రార్థనకు వస్తున్నామే కానీ అన్నట్టు ఉంది. సంసోను బలవంతుడే కానీ తన కార్యాల వలన బలహీనుడైపోయినాడు. యోసేపు చిన్నవాడే కానీ తన కార్యాల వలన ఉన్నతమైన స్థితిలో రాజుగా ఉన్నాడు. మరి రాజుగా ఉందామా? లేదంటే బందీ గృహంలో తిరుగుదామా? ఆయన కూడా బందీ అయినాడు, ఈయన కూడా బందీ అయినాడు. ఈయన బందీ గృహంలో తిరుగుతున్నాడు. సంసోను ధ్వంసమైపోయినాడు దిల్లీల చేతిలో పడి. ఆయన తప్పించుకోపోయినాడు అక్కడి నుంచి. ఎవరు? దేవుని దృష్టికి ఇంపైన సువాసన కలిగిన వాడు గనక ఆయన ముందుకెళ్ళాడు. ఆఖరికి ఆ దేశానికి రాజు అయినాడు. మనము కూడా దేవుని దృష్టికి ఇంపైన సువాసన కలిగినటువంటి వారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే ఈ యొక్క మన దృష్టి ఎవరి మీద ఉంది? లోకం మీద ఉందా? మన దృష్టి లోకం మీద ఉంటే మూడే ఉన్నాయి. ఒకటి శరీరాశ ఉంది, రెండోది నేత్రాశ ఉంది, మూడోది జీవపు డంబం ఉంది. ఇది తండ్రి వలన కలిగినవి కాదు. తండ్రికి ఆపోజిట్ ఎవరు?
సాతానుడే. సాతాను వల్ల కలిగిన దానిల కోసం మనము ఎన్నో తిప్పలు పడుతున్నాం. ఒకటి శరీరము, రెండవది మనస్సు, మూడవది కోరిక. ఈ శరీరము, మనస్సు, కోరికలు వలన మానవుడు చిందరవందరమైపోయి జీవితం అంతా సర్వనాశనం చేసుకొని లాస్ట్ స్టేజ్లో నేను ప్రభు నమ్ముకుంటా అంటున్నాడు. అందమంతా పోయిన రోజు, ఆస్తి అంతా పోయిన రోజు కదండి, చూపు అంతా పోయినప్పుడు, కాళ్ళు సరిగా ఎంబడి రానప్పుడు, చేతులు సరిగా పనిచేయనప్పుడు, హృదయం సరిగా పనిచేయనప్పుడు నాకు ప్రభు కావాలంటే పనికి రాదు. ఇదే నేడి అనేటువంటి సమయం ఉండగానే ప్రభు కొరకు బలంగా బతికే బిడ్డలుగా మనం ఉందాం. ఎందుకంటే రాజుకు ఇంపైన వారుగా మనం ఉండాలి. ఆ రాజులకు రాజు, ప్రభులకు ప్రభువుకు మనం ఇంపైన వారుగా ఉండామా? యోబు ఎంతో భక్తిపరుడు, ఎంతో నీతిమంతుడు, ఎంతో న్యాయవంతుడు, అయినా కానీ కష్టాలు తప్పలేదు. నాకేనా ఈ కష్టం అనుకోకూడదు. మనం దేవుడు అనుమతించినా పర్వాలేదు. ఏ కష్టమైనా సరే, ఏ ఇబ్బంది అయినా సరే, ఏ వ్యాధి అయినా సరే, ఏ బాధ అయినా సరే భరించే బిడ్డలుగా మనం ఉండాలి ప్రియులారా. యేసేపు ఎన్నో కష్టాలు భరించినాడు. అన్నల చేత తనబడినాడు, కొట్టబడినాడు. ఇస్మాయిల్కి అమ్మబడ్డాడు. ఆ తర్వాత పోతిఫరులో ఇంట్లో ఉన్నాడు. ఆడ జరిగిన సంఘటన వల్ల 2 సంవత్సరములు జైల్లో ఉన్నాడు. ఏం బతుకులే నా బతుకొని ఏమైనా చచ్చిపోయినాడవైనా? చిన్న కష్టం వస్తేనే చాలా బాధపడుతుంది మనకు కదా. కాబట్టి ఎంత కష్టం వచ్చింటుందో 2 సంవత్సరాలు జైలు అంటే ఎలాగుంటాడో కథలు ఆలోచన చేయండి. తల్లిదండ్రులకు దూరం, అన్నదమ్ములకు దూరం, మిగతా వాళ్ళందరికీ దూరంగానే ఉన్నాడు. అయితే ఎంత దూరం ఉన్నా కానీ కూడా ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయాన్ని మాత్రం మర్చిపోలేదు ఆయన. అంత చక్కగా ప్రభు కొరకు బ్రతికాడు. అందుకే దేవుని దృష్టికి మనం ఎలాగున్నాం? దేవుని దృష్టికి యేసేపు చక్కగా ఉన్నాడు, మంచిగా ఉన్నాడు, రాజుని చేశాడు. మనం కూడా దేవుని దృష్టికి మంచిగా ఉంటే చక్కగా మనం కూడా రాజులమే. మనమందరం కూడా రాజులైన యాజక సమూహం. దేవుడి కుమారుడు, రాజకుమారుడు రాజే. కాబట్టి మనం కూడా రాజులమే. రాజులైన రాజ కుమారుడు ఎలాగుండాలి, రాజు ఎలాగున్నాడో నీవు కూడా ఎలాగుండాలని దేవుడు చెప్తున్నాడు. అలాగ జీవించినాడే మన పరలోక రాజ్యము, లేకపోతే పరలోక రాజ్యము లేదు. ఆయన దృష్టికి, దేవుని దృష్టికి ఎస్తేర్ అయితే చాలా చక్కగా మంచిగా సువాసన కలిగినదిగా ఉండి కదా, మంచి వాసన కలిగినటువంటి ఆమెగా ఉండి తర్వాత దయబొందినదిగా ఉంది. మనం కూడా అలాగా దయబొందిన వారిగా మనం ఉండాలి కదా. దేవుని దృష్టికి యేసేపు కూడా దయబొందిన వాడై ఉండి, దేవుని దృష్టికి దయగలిగిన ఆయనగా ఉండి, భక్తిపరుడుగా ఉండి, భయం కలిగిన వాడుగా ఉండి, ప్రభుకు ఏమాత్రం కూడా అవమానం తీసుకుని అనేటువంటి వాడుగా ఉండి, దురదేశంలో ఉన్నా కానీ కూడా భక్తి కలిగిన జీవితం, భయం కలిగిన జీవితం ఉన్నాడు కనుక ఆయన కూడా రాజుగా అయినాడు. అంత మాత్రమే కాదు ప్రియులారా, దేవుని దృష్టికి షడ్రకు, మేషకు, అబేద్నెగోలు కూడా వారు దేవుని దృష్టికి వారు కూడా ఎలాగున్నారంటే ఎంత చక్కగా ఉన్నారో మనం చెప్పడానికి వీలు లేదుగా కదా. అగ్ని ఆరదు, పురుగు చావదు కదా. అగ్నిలో పడితేనక ఏమైతే మనందరికీ తెలుసు. అలాంటి వారిని అగ్నిలో వేసినప్పుడు కూడా వారు కాలలేదు, వేసిన వారే కాలేరు. 4వ వాడు ఉన్నాడు అక్కడ. కాబట్టి అంతగా భక్తి కలిగిన జీవితము, భయం కలిగిన జీవితం మనకు కావాలి. ఆమె ఎలాగుందంటే ఆయన దృష్టికి ఏ వాసన? అది ఇంపైన వాసన, దయగలిగినదిగా ఉన్నది. కాబట్టి మనము కూడా ఇంపైన వాసన, సువాసన, మంచి వాసన కొట్టేవారుగా ఉండాలి. ఎందుకంటే క్రీస్తు మిమ్మల్ని మనల్ని ప్రేమించిన దేవుడు, ఆస్వాదించిన దేవుడు, ఆయువు ఇచ్చిన దేవుడు, ఆరోగ్యం ఇచ్చిన దేవుడు, కుటుంబాన్ని ఇచ్చిన దేవుడు ఏమంటాడు తెలుసా? క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండాలని మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకున్నాను. అలాగునే మీరును ప్రేమ కలిగి నడుచుకోమంటున్నాడు దేవుడు. కాబట్టి దయగలిగిన వారిగా మనం ఉందాం. తర్వాత 2వ సంగతి 7వ అధ్యాయం 3వ వచనం, ఎస్తేరు గ్రంథం 7:3 త్వరగా తీయండి. ఎప్పుడు? అప్పుడు రాణి అయినా ఎస్తేరు రాణి అయింది. ఇంకా ఆమె దేవుని దృష్టి ఎందు దయ పొందింది, ఇంపైన వాసన కొట్టింది, సువాసన కొట్టింది. ఏమైంది ఆమె ఇప్పుడు? రాణి. ఏం రాణి అలా? రాణి అంటే ఏం రాణి అల్లమ్మా? రాణి అంటే ఎవరు? క్యూన్. రాణి అయింది, రాజుకు భార్యగా రాణి అయింది ఆమె. రాణి రాజా ఏమంట? ఒకసారి అనలైన్ చేయండి. నీ దృష్టికి అయ్యా నేను దయ పొందిన దాన్ని అయితే, రాజు అయిన తమకు సమ్మతి అయితే నా విజ్ఞాపనను బట్టి, నా ప్రాణమును, నా మనవిని బట్టి నా జనులను. చూసారా? విజ్ఞాపన ప్రార్థన చేస్తుంది ఆమె. ఏం చేసి వచ్చింది? ఆమె మాత్రమే కాదు, ఉపవాసం ఉండి అందరూ కూడా ఆమెతో ఉన్న చలికత్తెలందరూ కూడా ప్రార్థనలో ఉన్నారు.
కాబట్టి మనం ఇంట్లో మనం అందరం ఉంటున్నామా ప్రార్థన ఉపవాసము? మన ఉపవాసము లేకపోతే మన నివాసము వేరైతుంది. కాబట్టి ఉపవాస ప్రార్థనలు అది ఎవరు చెప్పాల్సిన పని ఎవరికి కూడా లేదు. నీ తలాంటి పోసుకొని కదా రాష్ట్రమంది దేవునికి నువ్వు ప్రార్థన చేయి. నీ కుటుంబం కొరకు ప్రార్థన చేయి. నీ పిల్లల కొరకు, నీ భర్త కొరకు, నీ భార్య కొరకు, ఇలాగ నీ కుటుంబ సభ్యుల కొరకు, ఇరుగు పరివారి కొరకు, స్థానిక సంఘం కొరకు, ఇతరుల కొరకు, ఇలాగా సేవకు ఆటంకం జరుగుతున్నాయి ప్రభు అని ప్రార్థనలు పెట్టండి. వింటాడో దేవుడు నీ ప్రార్థన, నా ప్రార్థన కదా. ప్రభువా అదో రాజా, ఇదిగో అయ్యా నేను ఒక చిన్న విజ్ఞాపన ఉంది. ఆ విజ్ఞాపనం ఏంటంట, నా ప్రజలు రక్షించబడాలా. తర్వాత ఏముంది ముందు, దానికన్నా ముందుగా చదువునా, నా మనవి ఒకటి ఉందయ్యా నీ దగ్గర, నా జనులను జనులు నాకు అనుగ్రహింపడదురుగాక. కాబట్టి దేవుని దృష్టికి, రాజు దృష్టికి మంచిగా ఉంది ఆమె. ఆ తర్వాత ఆయన ఏం చేసాడో అందరికీ తెలుసు. అయితే ఆయన దృష్టికి మనం ఎలాగ ఉండాలంటే సరిపోయిన వారుగా మనం ఉండాలి. ఆయన దృష్టికి ఎలాగ ఉండాలంటే మనము సరిపోయిన వారుగా మనం ఉండాలి. ఆయన దృష్టికి చిన్న ప్రార్థన చేస్తే అయిపోదు. మనకు చిన్న పిల్లవాడికి ఎవరు బ్లేడ్ ఇవ్వరు. నేను పెన్సిల్ చీకుంటాను నీకు ఇస్తారు ఎవరన్నా? చిన్న పిల్లవాడికి హీరో హోండా బైక్ ఎవరు కొనివ్వరు, అపాచి బండి కొనివ్వరు. ఎందుకు? వాడు నడపలేడు కనుక. కాబట్టి దేవుడి దృష్టికి అనుకూలమైన ప్రార్థన చేసేవారుగా మనం ఉండాలి. ఆ రాజు దృష్టికి అనుకూలమైన తీసుకుని వెళ్ళింది. దానికన్నా ముందుగా విజ్ఞాపన ప్రార్థన చేస్తుంది, ఉపవాస ప్రార్థనలో ఉంది, రాజు దగ్గరికి వెళ్ళింది, అంతా కూడా సంపాదించుంది, తన ప్రజలను కాపాడుకుంది. రాజు దృష్టికి దయ పొందితే మన ప్రజలను మనం కాపాడుకుంటాం. అలాంటి ప్రార్థన, అలాంటి దృష్టి మన మీద మన ప్రభు ఉండును గాక. అయితే మనము ఎలాగుండాలంటే కుష్ఠవ్యాధి కలిగినటువంటి వాడిని ప్రార్థన చేసేటివారుగా ఉండాలి. మనం మార్క్స్ వార్త 1:40 మరి ఇదన చెప్పండి అమ్మా. మార్క్స్ వార్త 1:40 అక్కడ ఒక మంచి సంఘటన ఒకటి మనకు కనపడుతుంది. మార్కు 1:40 కుష్ఠరోగి ఎవరి దగ్గరికి వచ్చి, దేవుని దగ్గరికి వచ్చి, ప్రభు దగ్గరికి వచ్చి, ఫస్ట్ నెంబర్ 1 వీ మస్ట్ నీల్ డౌన్ టు ప్రే టు గాడ్, దెన్ గాడ్ విల్ గివ్ ఎవ్రీథింగ్ ఫర్ అస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ మస్ట్ నీల్ డౌన్, మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. దాన్ని పీపీ అంటారు. పీపీ అంటే కనుక పవర్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థనలో శక్తి ఉంది, ప్రార్థనలో బలం ఉంది, ప్రార్థనలో ఊపిరింది. కాబట్టి ప్రార్థన అంటే ఏంటంటే ఆక్సిజన్, అది ఉచ్ఛ్వాస నిశ్వాసనలు. కాబట్టి ప్రార్థన లేకపోతే కనుక మన కుటుంబాలు చాలా చిన్న భిన్నమైపోతాయి ప్రియులరా. ఆయన దగ్గరకు వచ్చి మోకాళ్ళుండి, అదే అండి ప్రభా నీ దృష్టికి ఇష్టమైతే, అయ్యా నీ దృష్టికి ఇష్టమైతే నాలో ఒక జబ్బు ఉంది. ఏముంది నాలో ఒక జబ్బు? ఏ జబ్బు అది? కుష్ఠవ్యాధి ఉంది. ఈ కుష్ఠవ్యాధి కలిగిన వారిని ఎవరైనా దగ్గర రానిస్తారా? రానివారు. మనలో ఒక వ్యాధి ఉందేమో ఈ సంవత్సరం. ఏ వ్యాధి ఉందో ఒకసారి ఆలోచించండి. ఏదో వ్యాధి ఉంటుంది. ఈ వ్యాధి మనం తొలగించుకోవాలి. ఇప్పుడు ఇది వ్యాధి మనం తీసివేసుకునే బిడ్డలుగా మనం ఉండాలి. ఈ వ్యాధిని తీసివేసుకుంటే తప్ప నిజంగా ఆరోగ్యవంతులుగా మనం ఉండలేము కదా. ప్రభువా నాకు ఇంకొక వ్యాధి ఉందయ్యా, ఏమది? చదువు. కుష్ఠరోగి ఆయన దగ్గరికి వచ్చి మోకాల్లోని, నీకు ఇష్టమైతే అయ్యా నీ దృష్టికి, కాకండి నీ దృష్టికి నేను ఇష్టమేనా? నీ సన్నిధిలో నేను ఉండడం ఇష్టమేనా? నేను ప్రార్థనకు వస్తున్నా ప్రభువా, నీకు ఇష్టమైన బతుకుతున్నానయ్యా, ఒక్కసారి నాకు చెప్పు తండ్రి. ప్రార్థన చేద్దాం, అలాగే మోకరిద్దాం. ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి. ఈ సంవత్సరం అయ్యా, గత సంవత్సరం సరిగా ప్రార్థన రాలేకపోతే, సరిగా బలలో పాలు పంపులు పొందకపోతే, ఎన్నో డబ్బులు ఉన్నాయి, ఎంతో ఉంది అయ్యా, నేను ఇవ్వలేకపోతేని. కనీసం పేద ఇతరురాలు ఉన్నదంతా ఇచ్చేస్తుంది, తన కలిగిన సంపద అంతా ఇచ్చేసింది. నిజంగా ఉన్న దాంట్లో మనం కొంచెం కూడా ఇవ్వలేకపోతున్నాం. హౌ కెన్ వీ ఎంటర్ ఇన్ టు ది కింగ్డమ్ ఆఫ్ గాడ్? ఎలాగా ప్రభు సన్నిధి, మన దేవుని సన్నిధి మనం చేరగలుగుతాం కదా. కాబట్టి అదే ఆమె మతికొచ్చిందేమో ఈమెకు. ఎవరు? సారపతి స్త్రీ. ఆమె కూడా ఎదురాలే కదా. ఆమె దగ్గర ఏమేముంది? తొట్టిలో కొద్దిగా పిండి ఉంది, బుడ్డిలో కొంచెము నూనె ఉంది కదా. ఒక దైవసేవకుడు వచ్చాడితే అమ్మ నాకు ఇద్దరు అప్పం ఇమ్మంటేనక తన కుమారుడికి ఇవ్వలేదు, ఆమె తినలేదు. దేవుని సేవకునికి ఇస్తే నిజంగా ఆ సేవకుడు ప్రార్థన చేస్తాడు. ఏమని? తొట్టిలో పిండి అయిపోకూడదు, బుడ్డిలో. అలాగా మనం నిజంగా దేవునికి ఇష్టమైన వారుగా ఉంటే మన కుటుంబంలో సమృద్ధి ప్రియులరా. మన కుటుంబం ఆనందకరమైన జీవితం. 127 కీర్తనలు చూస్తేనక యెహోవా ఇల్లు కట్టించనేలా దాన్ని కట్టువారు ప్రయాసం వ్యర్థమే అనగా దాని అర్థం ఏమిటంటే దేవుడు కట్టేవాడు ఇల్లు,
ఇల్లు అనగా ఇల్లు భౌతికమైన ఇల్లు కాదు, కుటుంబాన్ని కట్టే దేవుడు. యెహోవా ఇల్లు కట్టించనేలా దాని కట్టువారు ప్రయాసము వ్యర్థమే. తర్వాత యెహోవా పట్టణమును కాపాడనేలా దాని కావలివారు కావలి ఉండుట వ్యర్థమే. అంటే ఆయన కాచే, ఒకటి కట్టే దేవుడు, రెండవది కాచే దేవుడు. తర్వాత మూడో సంగతి చదవండి అక్కడ, దాని కింద వచ్చినాం. మీరు ఏకువన లేచి చాలా రాత్రి అయిన తర్వాత అది కూడా వ్యర్థమే. ఒకటి కట్టే దేవుడు, రెండవది కాచే దేవుడు, మూడవది ఆహారం ఇచ్చే దేవుడు, నాలుగవది మూడవ వచనంలో కుమారులు యెహోవాను గురించి స్వాస్థ్యము గర్భఫలం ఆయన ఇచ్చు కదా. ఒకటి కట్టే దేవుడు, రెండోది కాపాడే దేవుడు, మూడోది ఆహారం ఇచ్చే దేవుడు, నాలుగోది పిల్లల్నిచ్చే దేవుడు. ఇది కుటుంబం అంటే. ఆయన దృష్టికి నువ్వు బాగుంటే, మరి నీ దృష్టికి నువ్వు ఎలాగున్నావో, ఒకవేళ ప్రజల దృష్టికి మంచోని లెక్కనే కనపడుతున్నావు నువ్వు కూడా, అమ్మ నువ్వు కూడా మంచిదాని లెక్కనే కనపడుతున్నావు, నేను మంచోని లెక్కనే కనపడుతున్నాను. నేను మంచిన్నో కాదో మా పాస్టర్ అమ్మ అడగారు చెప్తారు, సేవకురాలు వచ్చింది కదా ఈరోజు. నేను మంచిన్నో ఒక్క నిమిషంలో చెప్తుంది మీకు. ఏ మంచోడు ఈడేమో అరిచర్చి చెప్తాడు, ఎగులాడు చెప్తాడు, ఇంటికి వచ్చి అరిచర్చి పెడతాడంటదా. ఒకసారి పరిచయం చేయరమ్మా నేను అడగండి, అవునా కాదా? అందుకోసమే ఎవరైనా వాక్యం చెప్తూ ఉంటే తన భార్య ఖచ్చితంగా ఎదురుగుండాలంట. ఎందుకు? నేను ఎలా చెప్తున్నానో ఆమెకు అర్థమవుతుంది కదా. ఇంట్లో మనం ఎలాగున్నా, నేను ఎలాగున్నానో అర్థమవుతుంది. ఇలా చెప్పేవాళ్ళు ఎవరున్నారు? ఆయన భార్యకి అక్కడ ఉంటేనక, అమ్మ తల్లి ఉంటేనక ఆమె ఖచ్చితంగా చెప్తుంది, నువ్వు చెప్పింది ఇదే, చేసేది ఇదే అనేది. కాబట్టి ఆయన దృష్టికి మనం ఎలాగుండాలంటే మంచివారుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు కదా. ఆయన దృష్టికి మనం మంచిగా ఉంటే కదా, 127 కీర్తన ప్రకారంగా మన కట్టే దేవుడు ఆయన, కాచే దేవుడు, ఆహారం ఇచ్చే దేవుడు, తర్వాత నాలుగోది ఏంటి? పిల్లల్నిచ్చే దేవుడు. తర్వాత ఆ అమ్ముల పొదతో నేను నింపుకుంటావు, నువ్వు ధన్యుడవు కదా. తర్వాత కింద వచ్చంలో చాలా ఉంది. అయితే మన సబ్జెక్ట్లో మనం చూస్తే ఇక ఈ కుష్ఠవ్యాధి కలిగిన వాడు, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను, అయ్యా నీకు ఇష్టమేనా? నీ దృష్టికి నేను ఇష్టమేనా? నా వ్యాధి బాగలేదు, నా బాధ ఎక్కువ ఉంది కదా. ఎవరికి నేను మా ఇష్టం లేని వాడిని, ఎవరి దృష్టికి నేను మంచోని కాదు. ఎందుకంటే నాకున్నటువంటి వ్యాధిని బట్టి. అమ్మలారా, సహోదరులారా, మనలో ఉన్న పాపాన్ని బట్టి మనం ఇతరులకు ఇష్టం లేదేమో. వీ మస్ట్ ఆస్క్ టు గాడ్ టుడే. గత సంవత్సరం ప్రభువా, ఒకవేళ ఇంకా ఏదైనా పాపం అలా ఉంటే ఒప్పుకోలు ప్రార్థన చేసుకోవాల్సిందే. ఒప్పుకున్నా కానీ కూడా ఆకాను వాణి లేదు. వాళ్ళు చూసినాడు, ఆశించినాడు, తీసుకున్నాడు, గుడారంలో దాచుకున్నాడు. అయితే దొరికిపోయాడు. ఆఖరికి ఆ కోరులోయలో ఏం చేశారమ్మా? రాళ్ళతో కొట్టి కదా. ఒకవేళ ఇమాజినరీ కండిషన్లో దాన్ని చెప్పాలంటే, చిన్నోని కొడుతుంటే పెద్దోడు అడుగుతున్నట్ట వాళ్ళ నాయన ఎందుకు రాళ్ళతో కొడుతున్నారు నాయన వీళ్ళంటే, రే నేను చేసిన పాపం నాయన ఇది. ఎవరు చేసిన పాపం ఇది? ఓ తల్లిదండ్రులారా, సహోదరులారా, మనము చేసే పాపాలు మన పిల్లలకు వస్తాయేమో జాగ్రత్త. పాపానికి జీతం మరణం కదా. భార్య అడిగింటుంది కదా, ఎందుకయ్యా ఇల్లు కొడుతున్నారు మనల్ని, మన పిల్లల్ని కొడుతున్నారు, ఏంటి మన పరిస్థితి, మన జీవితం ఏంటయ్యా? నేను చేసేనే పాపం. అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొంది. దేవుని దృష్టిలో నువ్వు కనికరం పొందాలంటే ఏం చేయాలా? నువ్వు ఖచ్చితంగా వీటిని ఒప్పుకునేటువంటి వాడుగా ఉండాలి. తర్వాత తప్పిపోయిన కుమారుడు, ప్రభువా నీ దృష్టికి, నీకును, నీ ఎదుటను, పరలోకపు తండ్రి ఎదుట నేనేం చేసినాను? పాపము నీ కుమారుని అనిపించుకోవడానికి యోగ్యుడను కాను అని దగ్గరికి వచ్చినప్పుడు ఏం జరిగింది తెలుసా? నువ్వు నా కొడుకున్నాయినా, వాడి మెడ మీద ముందు పెట్టుకొని కదా, వానికి స్నానం చేయించి, చక్కగా వస్త్రాలు వేయించి, చెప్పులేసి, తర్వాత రాజ ఉంగరం కూడా తొడిగించి, నువ్వు నా కుమారుడవు విందు చేయించాడు. మన ఆయన దృష్టికి నువ్వు ఎలాగ ఉండవచ్చు చూడు. ఒకవేళ దూరంగా పారిపోయినా కానీ కూడా ప్రతిరోజు ఆ తండ్రి తన కుమారుడి మీద దృష్టి పెట్టుకునేవాడంట. ఈరోజు కూడా మన పరలోకపు తండ్రి మన మీదనే దృష్టి ఉంది. నీ మీద దృష్టి ఉంది, నా మీద దృష్టి ఉంచుకుంటున్నాడు. నా బిడ్డ బైబిల్ తీసుకొని పోతుంది, నా కొడుకు బైబిల్ తీసుకొని పోతాడు, నా కుమారుడు. అయితే ఎందుకు ఇని బతుకు మారలేదు? ఎందుకు ఇలాగున్నాడు? ఎంత బాధపడతాడో దేవుడు మన కోసం. నా తమ్ముళ్ళారా, చెల్లెలారా, అమ్మలారా, దేవుని దృష్టి నీ మీద ఉంది. వెరవర్ యు గో విత్ యెహోవా కను దృష్టి లోకమంతా
సంచారం చేస్తుంది. నిన్ను చూస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు దేవుడు. కుష్ఠవ్యాధి కలిగిన వాడు వచ్చాడు, ప్రభా నీ దృష్టికి నైనా, నీ ఇష్టానికి, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి ప్రభు అని. నిజంగా మనం కూడా కుష్ఠవ్యాధి కలిగిన వాడు ఎలాగైతే దేవుని బతిమాలుకుంటున్నాడో, ఈ సంవత్సరం దేవుని దృష్టికి మనం సరిగా లేమేమో, చిన్న ప్రార్థన మీలో చేసుకోండి మీరే. నీ దృష్టికి నైనా నిజంగా నేను అనుకూలంగా ఉన్నానా, భక్తి కలిగి ఉన్నానా, భయం కలిగి ఉన్నానా, న్యాయంగా ఉన్నానా, నీతికరంగా ఉన్నానా, చెడుతనాన్ని విసర్జించినానా, ఇంకా చెడులో ఉన్నానా, నేను నీ దృష్టికి ఎలాగున్నాను ప్రభువా? ఇంకా నాలో ఏదైనా ఒక మూలకు దాగిందేమో, ఈ సంవత్సరం మరలా దాన్ని ఈ సంవత్సరం తీసుకొచ్చుకున్నాను ఇతలకి. ప్రభువా నాలో దూరం చేయనైనా. ప్రార్థన చేద్దాం ప్రియులారా. అలాగా ప్రార్థన చేసినాడు ప్రభు, నీకు సమస్తము దయచేసే దేవుడుగా ఉన్నాడు. భక్తి కలిగి ఉందాం, భయం కలిగి ఉందాం కదా. దగ్గరికి వచ్చి ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమన్నాడు. నీకు ఇష్టమైతే ఆయనకు కూడా ఇష్టమే. పరిపూర్ణంగా, సంపూర్ణంగా నువ్వు ప్రభుని అడగాలి. సంపూర్ణమైన జీవితం మనకు కావాలి. నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ బలముతోనూ, నీ దేవుడైన యెహోవాను నువ్వు ఏం చేయాలంటే ఆత్మతో, సత్యముతో ఆరాధించేవారుగా ఉండాలి. అందుకోసమే ఇక్కడ ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమన్నప్పుడు, నీకు ఇష్టమైతే నాకు కూడా ఇష్టమే. ఎంత మంచి దేవుడు అండి యేసయ్య. నిజంగా నేను కూడా నమ్మేవాడిని కాదు. మంచి ఉద్యోగం చేస్తుంటే పోస్టల్ డిపార్ట్మెంట్లో రాజీనామా చేసి సావుకైనా సేవకైనా సిద్ధమయ్యొచ్చి, అది ఏమైనా కానీ కూడా ప్రభు కొరకు బతుకుతున్నామంతే. ఎంత మంచి దేవుడు అంటే, పాపములో పట్టబడినాడు ప్రభు దగ్గరికి వచ్చినా, తీసుకొని వచ్చినా కానీ, అందరు రాళ్ళతో కొడుతున్నా కానీ కూడా, అమ్మా ఇంకా ఎవరు నీకు శిక్ష విధించలేదా, అయితే నేను కూడా నీకు శిక్ష వెయ్యను, నువ్వు ఇంటికి వెళ్ళి ఏం చేయకూడదు, పాపము చెయ్యాలి. ఎంత మంచి దేవుడు అండి యేసయ్య. గొప్ప దేవుడు, సర్వాధికారైన దేవుడు ఆయన. పాపాలు క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన దేవుడు ఆయన. అయితే ఒప్పుకోవాలి మనం, నేను ఇలాంటి వాడిని ప్రభు అని. ఎవరు చెప్పాల్సిన పనులు నీలో నువ్వు ఒప్పుకో. దేవుడు మనల్ని ఈ సంవత్సరం ఇంకా అధికమైన మేలు దయచేస్తాడు. మనకు మేలు, అధికమైన మేలు, వృద్ధి, అభివృద్ధి, మహాభివృద్ధిలోకి దేవుడు నేను తీసుకొని వెళతాడు. ఈ వృద్ధి, అభివృద్ధి, మహాభివృద్ధిలోకి నువ్వు అవ్వాలంటే ఖచ్చితంగా మనం ఒప్పుకొని ప్రభు సన్నిధిలో ముందుకు సాగి బిడ్డలుగా ఉండాలి. ఒప్పుకున్నాడు, ప్రభా నీకు ఇష్టమైతే నన్ను చేయనప్పుడు, నీ దృష్టికి మంచివన్న కాదయ్యా, నేను నన్ను బాగా చేయను అన్నప్పుడు, నీకు ఇష్టమైతే నాకు కూడా ఇష్టం. అప్పుడు ఏం చేసినాడు? బాగు చేసాడు లేదా? కుష్ఠవ్యాధి బాగైంది. మనలో ఏమైనా వ్యాధి ఉందా? ఇతరులను దూషించే వ్యాధి ఉందా కదా? మా అన్నదమ్ములను, అత్తమామలను, ఇంటి వారిని, ఇరుపొరుగు వారిని, లేకపోతే నిన్ను నువ్వే దూషించుకుంటున్నావా? ఈ శరీరం కేవలం నిస్వయం ప్రియులారా. ఒకరోజు నిడిచిపెట్టే రోజు రాబోతుంది కదా. ఎప్పుడు పోతామో తెలియదు ఈ లోకానికి కదా. ఇప్పుడే యుద్ధాలు పెద్ద పెద్ద దేశాలకు పడుతున్నాయి. ఎప్పుడు పెద్ద యుద్ధం వస్తుందో తెలియదు. కాబట్టి దేవునికి ఇంపైన సువాసనగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే అక్కడ మనం చూసినప్పుడు అతన్ని దృష్టికి, అనగా దేవుని దృష్టికి అతడు ఒకవేళ వ్యాధి కలిగిన వాడు కనుక ఆ వ్యాధిని తీసేసాడు. మనం కూడా దేవుని దృష్టికి ఏదైనా వ్యాధి కలిగి మనలో ఉన్నట్టయితే ఆ వ్యాధిని తీసేసేవాడు మన ప్రభువైన దేవుడు కనుక మనం అడుగుదాం. వి మస్ట్ ఆస్క్ టు గాడ్. దేవుని అడిగితే దేవుడు మన ఆ వ్యాధిని కూడా తీసేసేవాడుగా ఉంటున్నాడు ప్రియులారా. తర్వాత యోబు గ్రంథం 11:4 యోబు గ్రంథం 11:4 ఆయన బాగు చేసినాడు దేవుడు. ఆయన దృష్టికి మంచిగా ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు. మనం కూడా మంచిగా ఆరోగ్యంగా మనం ఉండాలంటే దేవుని దృష్టికి ఇష్టలుగా మనం ఉండాలి. దేవా చాలు, ప్రభువా నీ దృష్టికి నేను పవిత్రుడను చెప్పగలుగుతామా? సహోదరు నాకే చూడండి. దేవా నీ దృష్టికి నేను పవిత్రుడునాయా. సరిపోతామా? సరిపోం. వీఆర్ నాట్ సూటబుల్ ఫర్ దిస్ వరల్డ్. నిజంగా ప్రభువా నీ దృష్టికి నేను పవిత్రుడుగా నేను ఉండాలని కోరుకుంటున్నానయ్యా. నీ దృష్టికి నేను ఎలాగున్నాను? నేను ఎలా కనపడుతున్నాను ప్రభువా నీకు? నాలో ఏమైనా లోపం ఉంటే క్షమించు నాయన. క్షమాపణ ఇచ్చే దేవుడు ఆయన, క్షమించమనే దేవుడు. ఎటువంటి వాడిని క్షమిస్తాడు? అప్పటికప్పుడు తిట్టినారు, అప్పటికప్పుడు దూషించినారు. అయితే ఒక దొంగకు మారు మనసు వచ్చింది. నిజంగా ఎంత గొప్ప దేవుడే ఆయన. ఇన్ని మాటలన్నా ఒక్క మాట కూడా అనలేదని చెప్పేసి ఒక దొంగనికి ఏమొచ్చిందమ్మా? మారు మనసు వచ్చి ఏమంటున్నాడు తెలుసా? ప్రభువా నీ రాజ్యముతో కూడా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయా. ఒకవేళ నేను దృష్టికి నేను మంచివాడిని కాదయ్యా, నిన్ను చూశాను, ఎదురుగా చూశాను, నిన్ను నా పక్కనే చూశాను, నా పక్కనే ఉండవు ప్రభువా నువ్వు. నిజంగా పాపల రక్షకుడు యేసు ప్రభు కదా. నీ దృష్టికి నేను దొంగోనే,
కానీ నిన్ను అంగీకరిస్తున్నాను ప్రభా, నీ రాజ్యం అంటున్నావు కదా, నీ రాజ్యముతో కూడా వచ్చినప్పుడు నన్ను. ఆయన దృష్టికి ఏమైనాడు తెలుసా? ఒక పాపి పవిత్రుడైనాడు. పాపి ఏమైనాడు? ఒప్పుకుంటే పవిత్రుడైతాం, మనం ఒప్పుకుంటే పవిత్రురాలమవుతాం. అలాగ ఒప్పుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలా ఒప్పుకుని అన్నాడు. నిజంగా మన కుటుంబం మనము ఎంత హాయిగా ఆనందంగా ఉంటామో. కొన్ని బతికేది కొన్ని దినములు, వయస్కాలం 70 సంవత్సరములు, అధికాలం ఉంటే 80 సంవత్సరములు, ఆయన ఆయాసము ప్రయాసము దుఃఖమే. కొద్ది రోజులే నడుస్తాం, తర్వాత నడవలేం. మనం కొద్ది రోజులే మనం తినగా మన చేతితో మనం తినగలుగుతాం. మైక్ టైసన్ ఒక పెద్ద బాక్సర్, ఆయన ఆ రింగులో ఉన్నాడంటే అంత ఓడిపోవాల్సిందే. అలాంటి వాడు చివరి రోజుల్లో ఏమైనా తెలుసా? ఈ చేతి మీద ఈగకు అడిగి కరుస్తుంటే ఈ చేత కొట్టడానికి కూడా శక్తి లేదంట ఆయనకి. చూడండి ఎలాగుంటుందో. సరే, దేవుని దృష్టికి మనం అయితే ఎలాగ ఉండాలంటే పవిత్రుడుగా మనం ఉండాలి. ఏమంటాడు అయ్య గారు? అయ్యా దేవుని దృష్టికి ఎలాగ ఉండాలంట? పవిత్రుడుగా ఉండాలి దేవుని దృష్టికి మనం. ఆయన చూస్తే చాలు. కాబట్టి పవిత్రమైన జీవితం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. తర్వాత ప్రియులారా 15వ అధ్యాయం 15వ వచనం, యోబు గ్రంథం 15:15. ఆలోచించుము, ఆయన తన దూతల యందు నమ్మిక, ఆయన దూతల యందు నమ్మక లేదు ఆయనకు. ఆకాశ వైశాల్యము, ఆకాశ వైశాల్యం ఆయన దృష్టికి కాదు. మహాకాశాలు ఎన్నున్నా కానీ కూడా, ప్రపంచాలు ఎన్నున్నా కానీ కూడా ఆయన దృష్టికి ఏం కాదంట? పవిత్రము కాదు. ఎవరు పవిత్రము? మరి ఆయన రూపములో ఉన్న నీవు నేనే పవిత్రం. పవిత్రముగా బతకాలని, పవిత్రమైన జీవితము జీవించాలని, పవిత్రంగా బతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఆయన దృష్టికి మనము పవిత్రంగా ఉండాలి. కానీ ఆయన దృష్టికి ఆకాశాలు కానీ ఈ ప్రపంచాలు ఎన్నున్నా కానీ కూడా ఆయన దృష్టికి సమానం కానే కావు. నువ్వు నేనే. ఎందుకు మన మీద ఇంత ప్రేమ దేవునికి అంటే ఆయన స్వరూపం అండి. మనము ఎవరు స్వరూపం? మన దేవుని స్వరూపము. దేవుడు 1:26 ఆదికాండం 1:20 వచనంలో దేవుడైన యెహోవా నీళ్ల మండితో ఏం చేసినాడు? చూస్తారా? 1:20 మన పోలిక చొప్పున నరులను, మనము దేవుని పోలిక. అందుకే మొన్న ఈ మధ్య నేను వాక్యం చెప్తున్నప్పుడు క్రిస్మస్ మెసేజ్లో దేవుడైన మానవుడు, దేవుడైన మానవుడు, మానవుడైన దేవుడు, దేవుడైన మానవుడు, మానవుడైన దేవుడు. ఎందుకొరకు? ఎవరి కోసం వచ్చాడు ఈ మానవుడుగా దేవుడు? కదా, పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు లోకమునకు వచ్చినాడు. ఆయన దృష్టికి మనం పాపం లేని వారుగా ఉండాలి ప్రియులారా. అంతే. ఒప్పుకున్నాడు. ఎవరు? తప్పిపోయిన కుమారుడు. నీకు నువ్వు పరలోకానికి ఏం చేశాడు? విరోధంగా పాపము చేసే తండ్రి దగ్గర ఒప్పుకుంటే నువ్వు నా కుమారుడవే, నువ్వు నా కుమారుడవే. ఈ లోకంలో ఇష్టానుసారంగా బతికిన బతుకొత్త తీసేసుకొని నువ్వు నా కుమారుడు అన్నప్పుడు ఒక కూలివానిగా పెట్టుకోయా చాలంటే వద్దు, నువ్వు నా కుమారుడవు. నువ్వు ఆయన దృష్టికి మనము పవిత్రులుగా మనం ఉండాలి. ఆయన దృష్టికి పవిత్రురాలుగా మనం జీవించాలి ప్రియులారా. తర్వాత వచనం గమనిద్దాం, 25:6 వచనం. దానికన్నా ముందుగా 19 కీర్తనలు 18:23 త్వరగా తీయండి. 18:23 వచనం. కీర్తనలమ్మా. దోషక్రియలు నేను చేయను, ఆయన దృష్టికి నేను. ఎవరు మాట్లాడేది ఈ మాట? 23వ కీర్తన పైన 18వ కీర్తనలో ఎవరు మాట్లాడుతున్నారు? పైన దావీదా? ఎవరమ్మా? ఏమో మాట్లాడలే ఎవరు? దావీదేనా? దావీదు కీర్తన ఉందే ఏమన్నది పైన? ఎందుకు ఆయన దృష్టికి నేను యథార్థవంతుని, ఆయన దృష్టికి యథార్థవంతుడు. దేవుడి దృష్టికి యథార్థవంతులుగా బతకాలి. బ్రతుకు మనకు కావాలి. ప్రేమైన దేవుని సంగమా, సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఆయన దృష్టికి మనము యథార్థవంతులుగా, న్యాయవంతులుగా మనం ఉండాలని దేవుడు కోరుకు. 19:14 వచనం కీర్తనలు 19:14 తరగతి 19:14. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను, నా నోటి మాటలు బాగినండి, నోటి మాటలు హృదయ ధ్యానము
నీ దృష్టికి అంగీకారంగా ఉండాలి ఆయన. నోటి మాటలు సరిగా ఉండాలా, తర్వాత ఉండాలా, హృదయం కూడా సరిగా ఉండాలి. నోటి మాటలు ఎలా ఉన్నాయి మరి? ఆయన మాట మాత్రం సెలవిస్తే అన్ని బాగా అన్నీ అయినాయి. మన హృదయం ఎలా ఉందో ఒకసారి చూద్దాం కదా. మన హృదయం ఎలా ఉంది? యోగాక్ష మాట 5:24లో ఒక మంచి మాట ఉంటుంది. నా మాట విని, ఎవరి మాట? దేవుని మాట విని నన్ను పంపిన వారిని విశ్వాసం ఉంచువాడు. 5:24 యోగాక్ష వార్త. నా మాట విని నన్ను పంపిన వారిని విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం కలిగిన వాడు. దేవుని మాట వినాలి. అందరూ కూడా దేవుని మాట విన్నారు. అపొస్తలులు అందరూ కూడా దేవుని మాట విన్నారు. కానీ యేసు ప్రభువుని వెంబడించినాడు, యేసయ్య దగ్గర ఉన్నాడు. యేసు ప్రభు ఇచ్చిన సంచి కూడా ఆయన దగ్గర ఉంది. ఆయనలో ఉన్నాడు. కానీ ఆఖరికి ఆయన నమ్మేసినాడు. ఎవరికైనా ఇష్టలేదు యూదా. మరి దేవుని దృష్టికి ఏమైనాడు చూసారా పిల్లరా? ఆఖరికి ఊరేసుకొని చనిపోయి నడిమికి చిరిగిపోయి నడిమికి అంత తీర్చబడిన శరీరం అంతా ఉరి పెట్టుకుని చనిపోయిన వాళ్ళని. యేసుని వెంబడిస్తున్నాం, సంఘానికి వస్తున్నాం, సవాసానికి ఉంటున్నాం, అన్ని చేస్తున్నామే. కానీ దేవుని దృష్టికి నువ్వు అనుకూలంగా లేకపోతే, నేను అనుకూలంగా లేకపోతే మన పరిస్థితి, మన గతి, మనం ఎలా ఉంటామో ఒకసారి ఆలోచించాలి. ఆయన దృష్టికి మనము అంగీకారంగా ఉండేటువంటి విధంగా ఉండాలి. దేవుడు ఎటువంటిదంటే హబక్కూ గ్రంథం 1:13 ప్రభువా నీ కనుదృష్టి దుష్టత్వం చూడలేనంత నిష్కలంకమైంది ప్రభు అంటాడు. అక్కడ ఉందా హబక్కూ గ్రంథం? ఎవరి దగ్గరైనా హబక్కూ గ్రంథం చూస్తారా? అది చాలా పవిత్రమైన వచనం. అన్ని పవిత్రమే. కానీ ఒక్కసారి చూద్దాం, దానికి వెళ్ళి ఆ వచనం వైపు చూద్దాం. ఓ పేజీ నెంబర్ చెప్పర్రి ఎవరికన్నా దొరికింటే. దొరకకపోతే అలాగనే ఉండర్రి, దొరికినప్పుడు తీయండి. హబక్కూకు 1:13. వినండి బాగా. నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది. మనలో దుష్టత్వం చూడలేడైన. ఒకవేళ మన కడుపున ఉండే పిల్లలు ఏదైనా తప్పు చేస్తే అప్పుడు ఉంటుంది మన బాధ. మనల్ని పుట్టించిన దేవుడు, దేవాది దేవుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, అల్పాభోగ ఒమేగైన దేవుడు. ఒకవేళ మనము దేవుని దృష్టికి పాపం చేసిన వారుగా, తప్పు చేసిన వారుగా ఉంటే నిజంగా ఆయన ఎంత ఏడుస్తాడు. తల్లిదండ్రులమైన మనము కూడా మన పిల్లలు సరిగా లేకపోతే ఎంతగా కుమిలి ఏడుస్తామో. కాబట్టి తల్లులారా, చెల్లెలారా, దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైంది ప్రభువా నీ కనుదృష్టి. మరి దేవుని కనుదృష్టిలో మనం ఉంటున్నామా? జాగ్రత్త. కేవలం దేవుని కనుదృష్టిలో మనం ఉంచాలి. మా మనవరాలు అవ్వా అంటుంటుంది, తాత అంటుంది నన్ను. ఏమాత్రం తలుపు తీస్తే ఇంకా బయటికి వెళ్ళిపోతే పరిగెత్తుకుంటే పోతుంది. ఆమె ఉరకలేదు, నేను ఉరకలేను. ఆ పాపమైంది చాలా స్పీడ్ ఉంది. ఏమో కంప్యూటర్ పిల్లలు లెక్క ఆ పాప. తీసుకొద్దాం అనుకున్నాం కానీ మళ్ళీ కూర్చోలేదు, మళ్ళా అట్ట తిప్పలు. అంటే మా కనుదృష్టి ఎక్కడుందంటే మా పిల్లల మీద కూడా ముందు, మన పిల్లల మీద, మనవరాళ్ళ మీద, మనవల మీద మనకుంటే దృష్టి. కానీ మనం ఆయన పిల్లలము. నువ్వు ఎక్కడే తిరుగుతుంటే నా చెల్లి, నా తమ్ముడు, అమ్మ, అయ్యా, ఆయన కనుదృష్టి మన మీద ఉండదా? ఎక్కడికి నా పిల్లలు ఇట్టబోతున్నారని ఆయన మన వెంట రాడా? మనల్ని చూడడా? ఎంతకాలమని మన ఇష్టానుసారమైన బతికి కనుదృష్టికి దూరంగా పోతావని పోలేవు. యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుంది. 13వ వచనంలో చాలా పవిత్రంగా మనం చదువుకున్నాం ఇంతవరకు. ప్రభువా నీ కనుదృష్టి దుష్టత్వం చూడలేనంత నిష్కలంకమైనది. చేస్తేనే కాదు పాపము, చూస్తేనే పాపం అంటాడు ప్రభు అయిన యేసుక్రీస్తు మత్తయి సువార్తలో. కాబట్టి మన కనుదృష్టి, మన దృష్టి మనది ఎలాగుంది? మన చూపు మంచిది కాదు. ఏమి దావీదు 10,000 కొలది, సౌలు 1,000 కొలది. అంటే తన కనుదృష్టి ఎలాగుందో మనకు తెలుసు. సౌలుది సొంతం అల్లుడు మీద ఎన్నిసార్లు? 3 సార్లు ఈడ తోరడానికి పోయినాడు. తర్వాత పట్టుకోవాలని చంపాలని చూసి అయితే పరిగెత్తించేసాడు. కాబట్టి మన కనుదృష్టి ఎలాగుందో ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. దేవుని కనుదృష్టి అయితే కనుక నరుల మీద, మన మీద ఉంది. మన కనుదృష్టి ఎలాగుందో మనం జాగ్రత్తగా ఆలోచన చేసే ఉందాం. 90వ కీర్తన 4వ వచనం.
త్వరగా తిప్పండి. 91 వచనం. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించినను నిన్నటి వలె ఉన్నాయి. దేవుని దృష్టి ఇది నిన్ననే ఉంది. 1000 సంవత్సరములు నీ కనుదృష్టి. చదవండి మళ్ళా చూడండి. నీ దృష్టికి 1000 సంవత్సరం గతించిన నిన్నటి వలె ఉన్నది. ఆయన దృష్టికి మనం ఎలాగుంటామో చూడండి, ఒక్కసారి ఆలోచించండి. ఎంఆర్ఐ అని ఒక స్కానింగ్ ఉంది, అందరికీ తెలుసు, అది చదువుకునే వాళ్ళందరికీ ఉందా లేదా? మనలో ఎక్కడైనా జబ్బు ఉంటే కనుక వెంటనే ఎర్ర మార్క్ వస్తుంది, రౌండ్ షేప్. మనలో జబ్బు ఉంటే ఒక దేవుడు చేసే మనిషి ఏదో యంత్రం చేస్తే కనుక ఆ యంత్రంలో మనదంతా మంత్రం కనపడుతుంది. నిన్ను తాకి చేసిన దేవుడు ఆయన, నీకు ఊపిరి వచ్చిన దేవుడు ఆయన, నిన్ను బతికించే దేవుడు, నడిపించే దేవుడు, ఆరోగ్యం ఇచ్చే దేవుడు, ఆయుష్ ఇచ్చే దేవుడు. నీ గురించి ఆయన తెలుసుకోలేడంటావా? ఆయన ఎదుట నిలబడితే చాలను. అందుకే 5వ అధ్యాయం 10వ వచనంలో కొరింథీ రాసిన మొదటి పత్రిక 5:10లో అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. కాబట్టి దేవుని దృష్టి ఎలాగుందంటే నిన్నటి వలె ఉంది, 1000 సంవత్సరముల వలె ఉంది దేవుని దృష్టికి నిన్న కూడా. ఆ తర్వాత ప్రియులారా 39వ కీర్తన 12వ వచనం. 39:12 యెహోవా ఏమంట? మనం ఇవన్నీ విన్నాం కదా, మన కనుదృష్టి ఎలాగుందో మనం కూడా కీర్తనకారులాగా కోరుకుందామా? ప్రభువా యెహోవా నా ప్రార్థన ఆలకించు. ప్రార్థన ఎందుకు చేస్తాం మనం? ప్రార్థన దేవుడు వినాలన్నా వినకూడదనే? నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నువ్వు పవిత్రంగా ఉన్నావా లేదా చూసుకోవాలన్నా వద్దా? ఎవరి బాధ్యత అది? నీ బాధ్యత. ఎవరైతే దోస్ హూ ఆర్ ప్రే టు గాడ్ వాళ్ళే పవిత్రంగా ఉన్నావా లేదో వాళ్ళే చూసుకోవాలా. అప్పుడు మాత్రమే దేవుడు వింటాడు. ప్రభువా దేవా నా ప్రార్థన ఆలకించవయ్యా, నా మొరకు చెవియొగ్గు ప్రభువా, నా కన్నీళ్లను చూచి మౌనంగా ఉండకుము. నీ దృష్టికి నేను అతిథి వంటి వాడు. అతిథి అంటే ఎవరు? గెస్ట్. గెస్ట్ అంటే చుట్టము. చుట్టాలు ఎన్నాళ్ళు ఉంటారు మన ఇంట్లో? చుట్టానం మనం. శూన్యకి వచ్చినాం లోకంలోకి, అంతే. మళ్ళా పోవాలా వద్దా? అందుకే ఒక ఆయన పాట రాశాడు కదా, 3 నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా. 3 నాళ్ళ ముచ్చట ఏంటో తెలుసా మీకు? ఒకటి పుట్టుట ఒక ముచ్చట, రెండవది పెళ్లి ముచ్చట, మూడోది సావు ముచ్చట. ఇవే 3 నాళ్ళ ముచ్చట. 2 ముచ్చట్లు చూడలేడు. పుట్టుట తెలియదు, చచ్చుట తెలియదు. ఏం తెలుసు ఇంకా మధ్యలో? పెళ్ళి. నాకు పెళ్ళి నాకు పెళ్ళి నాకు పెళ్ళి అంటాడు. నువ్వు పెళ్ళి నాకుంటావా ఏంట? నాకు పెళ్ళి అని కార్లు పట్టుకొని తిరిగి అల్లాడాకులు వేస్తారు. కాబట్టి ప్రియులారా ఆయన దృష్టికి ఎలా ఉండాలంట? చదివినది బాబు, నీ కనుదృష్టిలో ఖర్చుకి నేను అతిథి వంటి వాడను. చుట్టానికి వచ్చాం, చుట్టం చూపుతో వచ్చాము ఈ లోకానికి. మళ్ళా తిరిగి మన దేశానికి మనము పోవాలి. మరి ఆ దేశానికి పోవాలంటే పాస్పోర్ట్ ఉందా? వేరే దేశానికి పోవాలంటే వితౌట్ పాస్పోర్ట్ యూ కెనాట్ ఎంటర్ ఇన్ ది ఎయిర్పోర్ట్. పాస్పోర్ట్ లేకపోతే ఎయిర్పోర్ట్లో కూడా రానియారు మనను. మరి రక్షణ అనే పాస్పోర్ట్ మనకుందా? దేవుని తూకాన్ని కరెక్ట్గా ఉన్నామా మనము? అమలరా బాగా చదువుతున్నామా? కొత్త నూతన సంవత్సరంలో దేవుని తూకాన్ని కరెక్ట్గా ఉండాలి. మన తూకం వేయబడితే మెనే టెకెల్ ఓపార్షన్ అయిపోతుంది మన బతుకు. కాబట్టి ఎంతగా జాగ్రత్తగా ఉంటే తప్ప వీ కెనాట్ ఎంటర్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. జాగ్రత్తగా బతుకుతే తప్ప పరలోకం లేనే లేదు. ఆయన దృష్టికి, ప్రభు నీ దృష్టికి నేను ఎలాగున్నాను? ఒక అతిథి వంటి వాడిని అయ్యా. నా ప్రార్థన నువ్వు ఆలకించు. ఈ మాంసము శరీరము, ఈ మనస్సు మనం కలిగి పిల్లల మీద భార్య మీద కదమ్మా ఎంత మనసు ఈడుతుంటుందో. ఎప్పుడు తెలుస్తుందంటే ఈ మనసు అందరు నా దగ్గర ఉండరు అనేది హాస్పిటల్లో పడితే తెలుస్తుంది మనకు. ఎక్కడ పోకరు ఇన్ని ఉండరు అంటుంటాడు. ఎందుకు? ఒకవేళ పైకాలం వచ్చే పరదేశులమో ప్రియులారంగా యా దేశము పరదేశులమో, అందుకోసమే దగ్గర ఉండి అంటాడు. కానీ దేవునికి దగ్గరగా ఉంటేనే కానీ నీకు ఎన్ని బాధలు ఉండనే ఉండవు.
నీ దృష్టికి అతిథి వంటి వాడనయ్యా. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక చదువుదాం. 2:9. ఇవన్నీ కానీ చాలా ఉన్నాయి. మలినమైన దురాశలు ఇవన్నీ భక్తులను, తన భక్తులను అయితే కాపాడతాడు దేవుడు. కానీ వద్దులే మన చాలా అవుతుంది. కానీ 141వ కీర్తన 141:2. ఇది కూడా స్పీడ్గా పోతుంది సమయము. మళ్ళనా నీ ప్రార్థనేనా? ఎవరు ప్రార్థన? దావీదు ఏమంటాడు? 2వ వచనం, నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలెను. నా ప్రార్థన ప్రభువా నీ దృష్టికి అంగీకారంగా ఉండాలి. ఆయన దృష్టికి మన ప్రార్థన అంగీకారంగా ఉండాలి. కానీ మన ప్రార్థనను అంగీకరించడానికి లేదు. మనకు దేవుడు ఏమి ఇవ్వాలనో తెలుసు. మన పిల్లలకు మనం ఏమి తీసుకురావాలో తెలుసు. మనకు ఎప్పుడు ఏమి ఇవ్వాలనో మన పిల్లలకు మనకు తెలుసు. మన పిల్లలకు మనకు తెలుసు. మనకు పిల్లలకు తెలుసు. కానీ ఆయన పిల్లలం కనుక మనకు ఎప్పుడు ఏమి ఇవ్వాలనో అది అప్పుడే ఆయన ఖచ్చితంగా ఇస్తాడు. ఆయన దృష్టికి ప్రభువా నా ప్రార్థన ధూపం వలె నీ దృష్టికి నాయన అంగీకారం కావాలని చెప్పి మనం కూడా ప్రభును ఏడుకునేటువంటి వారుగా ఉందాం ప్రియులారా. ఇంకా 2 మాటలు చూసుకొని మనం ముగించుకుందాం. యోబు గ్రంథము 16:21. యోబు గ్రంథం 16 అధ్యాయం 21 వచనం. తొందరగా తీయండి. నరపుత్రుని విషయమై నేను దేవుని తట్టు దృష్టి ఉంచి కన్నీళ్ళ ప్రవాహము. వ్యాధి వచ్చినప్పుడే ఈ కన్నీళ్ళ ప్రవాహం వచ్చేది దేవుని దృష్టికి. మంది ముందర ఏడ్చడం కాదు. మనం ఎవరి ముందర ఏడ్చాలంటామా? దేవుని ముందర ఏడ్చు. ఎంతమందికి వచ్చు ఏడ్చనీకి? ఏడుతుంటారు. చాలామందికి ఏడ్చనీకి రాదు అంటుంటారు. ఇక మూకొడతారే కానీ కళ్ళకు నీళ్ళు. ఏడ్చేది కూడా ఒక కళనంట. ఏడ్చేది కళలలో ఒక కళ ఏంది? ఏడ్చుట. మరి ఆడల్లో ఏడ్చేది మొగోళ్ళు ఏడ్చారంటే మొగోళ్ళు కూడా ఏడ్చారు. ఏడ్చారు తెలుసా? బట్టలు బంగారు దేమన్నప్పుడు ఏడ్చేది పక్కకు పోయి ఏడ్చారు. మామూలుగా ఏడుపు కాదు అది. ఆ మూతి చూడాలప్పుడు బట్టలు బంగారు కొనుక్కోమన్నప్పుడు ఏమో జీవి మాలు గోదాము, ఆ మాలు గోదాము, కలంకార ఇంకొకటి ఎన్నో కొనుడే పెద్ద పెద్ద బంగారు షాపులు. దాని దగ్గరికి పోయినప్పుడు వచ్చా చూడు ఏడుపు. అయితే మనకు చూపియాడు. అనగబెట్టి ఏడ్చంటాడు. కాబట్టి నీ దృష్టికి ప్రభువా ఏమంటాడు 21వ వచనంలో? అయ్యా నేను దేవుని తట్టు దృష్టి ఉంచి కన్నీళ్ళ ప్రవాహం చేసుకుంటున్నాను. ఎందుకు చేస్తున్నాడు దేవుని తట్టు కన్నీళ్ళ నుంచి? ఎందుకు దేవుని తట్టు చూడాలి? ఆయన మీరు నా తట్టు తిరిగి నేను మీ తట్టు తిరుగుతాను అంటున్నాడు. కాబట్టి దేవుని దృష్టికి మనం ఎలా ఉండాలంటే కన్నీళ్ళ ప్రార్థన చేసే బిడ్డలుగా ఉందాం. తర్వాత 2వది 41వ కీర్తన 4వ వచనంలో 41:4 ఇంకొక వచనం చూసుకొని ముగించుకుందాం. మన కరెక్ట్గా మన సమయం అయిపోయింది. యెహోవా మళ్ళా చూడండి, యెహోవా నీ దృష్టి ఎదుట ఏమంటాడు? ఒప్పుకుంటున్నాడు. ఒప్పుకోలు ఇది. ప్రభువా నీ దృష్టి ఎదుట నేను ఎవరు చూడలేదు లేని పాపం చేస్తేనే కది అనుకుంటున్నామే కానీ చూసేది ఎవరు? దేవుడే. ప్రభువా నీ దృష్టికి నేను పాపము చేసి ఉన్నాను. కరుణించుమా యేసు కాపాడుమా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. కరుణించుమా యేసు కాపాడుమా, నీ తట్టు కనులెత్తుచున్నాను. దేవుని తట్టు కనులెత్తి ఏం చేయాలా? ప్రభా నీ ఎదుట నేను పాపము చేస్తున్నానని భక్తుడు ఒప్పుకున్న రీతిలో ఒకవేళ మనలో ఇంకా ఏమన్నా ఉంటే, ఏదన్నా మూలకు దాగుంటే, ఆమె ఇల్లు ఎలాగ ఊడ్చిందో దీపం వెలిగించి అలాగే మన దీపాన్ని వెలిగించుకొని మనం కూడా ఏం చేయాలా? ఇల్లు ఊడ్చుకొని ప్రభు సన్నిధిలో ముందుకు సాగేవారుగా ఉండాలి. అయితే ఆయన దృష్టికి మనం ఎట్టుండాలి? ఎస్తేరు ఆయన దృష్టిలో ఎలాగుందో అంటే
ఇంపైన సువాసన కొట్టింది ఆయన దృష్టికి. యేసేపు ఎలాగున్నాడంటే ఆయన దృష్టికి నమ్మకమైన వాడుగా ఉన్నాడు. సంసోను ధ్వంసమైపోయినాడు, ఆయన దృష్టిలో ఏమైపోయినాడో తెలుసు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఉన్నారు, ఆయన దృష్టికి నమ్మకమైన వారుగా ఉన్నారు. అలాగనే భక్తులందరూ కూడా నమ్మకమైన వారుగా ఉండి హానోకు వలె బ్రతకాలి. హానోకు ఎవరితో నడిచినాడు? దేవునితో, దేవుని దృష్టికి అనుకూలంగా నడిచి మరణం చూడకుండా ప్రభు అయిపోనగా పరలోకానికి వెళ్ళిపోయిన వాడిగా మనం చూస్తాం. మన దృష్టి ఎవరి మీద ఉంది? ఈ లోకం మీద ఉందా? ఆలోచన చేద్దాం ప్రియులారా. మన దృష్టి లోకం మీద ఉంటే వాడి శరీరాశ ఉంది, నేత్రాశ ఉంది, జీవపు వాడిని వదులుకొని కదా సిలువలో వేలాడబడిన యేసు వైపు చూస్తూ మనము ముందుకు సాగాలి. 12 1, 2, 3 వచనాల్లో ఎబ్రీ పత్రిక, విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడనైనా యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తుదాం. మన దృష్టి అంతా సిలువ వైపే ఉండాలి. ఎందుకు సిలువ వైపు ఉండాలంటే మన పాపముల కొరకు ఆయన చనిపోయి సమాధి తిరిగి లేచి త్వరగా రాబోతున్నాడు. మనం చేసిన పాపాలు, మనం చేసినటువంటి అతిక్రమములు, అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన మనల్ని దేవుడు క్రీస్తు కూడా బతికించినాడు గనక మన దృష్టి అంతా ఎక్కడ ఉండాలంటే ఆయన మీదనే ఉండాలి, ప్రభు మీదనే ఉండాలి. మన దృష్టి ప్రభు మీద లేకుండా ఈ లోకం మీద ఉంది అనుకో, ఈ లోక ఆశల వైపు మనం చూసామనుకో, ఈ లోక ఆశలు గతించిపోతున్నాయి ప్రియులారా. కొద్ది రోజులే ఈ లోక ఆశ, కొద్ది రోజులే ఇది, కొద్ది రోజులే సుఖం, తర్వాత చివరికి వచ్చేది ఏడిపే మిగిలేది లాస్ట్. కాబట్టి అది రాకమునిపే, యేసయ్య రాకమునిపే, ఈ లోకం ఇడుసకమునిపే మన కను దృష్టి దేవుని మీద ఉంచాలా. ఎందుకంటే దేవుడు మన వైపే చూస్తున్నాడు. నువ్వు ఎక్కడ పోయినా మన వైపు చూస్తాడో చూడ దేవుడు, ఆయన చూసే దేవుడు. ప్రభువాను చూసే ఆగరంటుంది కదా, ప్రభువాను చూసే దేవుడు అని. మన దేవుడు మన వైపు చూస్తున్నాడు. మన కనుదృష్టి ఆయన మీద ఉంది. ఎందుకంటే ఆయన పిల్లలం గనక ఆయన కన్నీరు తెప్పించకూడదు. దేవునికి ఏం తెప్పించకూడదు? మనము కన్నీరు తెప్పించకూడదు. అలాగా ఉండి మన దృష్టి ప్రభు వైపే తిప్పుకొని మన వైపు ప్రభు చూస్తున్నాడని మనం పాపంలో ఉండకుండా పరిశుద్ధులుగా బ్రతికే కదా, ఈ సింపైన వాసనగా, సువాసనగా, పరిమళ వాసనగా ప్రభు కొరకు బతికేవారుగా, యాత్రికులు పరదేశులమని ప్రభుకు నమ్మకంగా ఉండి ఆయన దృష్టి మన మీద ఉంది కనుక మన దృష్టి కూడా ఆయన మీద ఉండి ఆయన ప్రభు నిజంగా నేను ఈ లోకంలో నాయన నీ కొరకు బతుకుతానయ్యా, నీ దృష్టి అంతా నా మీద ఉంది కదా ప్రభు, నిజంగా నేను మంచిదాన్నో చెడ్డదాన్నో నీకు తెలుసు తండ్రి, ఈ రోజు నుంచి నన్ను మంచిగా చేయనైనా నీ దృష్టి నా మీద ఉంచు ప్రభు. ఇంట్లోకి వెళ్ళినా, బయటికి వెళ్ళినా, లోపలికి వచ్చినా, ఒక్కడికి పోయినా కానీ కూడా, కాలేజీకి వచ్చినా, ఇంట్లోకి వచ్చినా, ఉద్యోగానికి పోయినా, పనిలోకి వచ్చినా, సంఘానికి వచ్చే సంఘం నుంచి ఇంటికి వెళ్తున్నా, సంఘం మీద కూడా ప్రభు నీ కను దృష్టి ఉంచు నాయన అని మనమందరం కూడా ప్రార్థన చేసే విడుదలగా ఉండాలి. అలాగా చేసినాడు దేవుడు మనల్ని, మన కుటుంబాలను బహుగా దీవించి ఆస్వాదిస్తాడు. ఆహ్వానించిన సంఘాలకు, సంఘ పెద్దలకు, సంగతులకు, సంఘ కాపరి అయ్యగారికి, అమ్మగారికి, అందరికీ మీ అందరికీ వందనాలు చెప్పి ముగించుకుంటాం.